పెహల్గాం ఉగ్రదాడితో జమ్మూ కశ్మీర్లో సెక్యూరిటీ మరింత టైట్ చేసింది కేంద్రం. జమ్మూ కశ్మీర్ అంతటా భద్రతా దళాలు మోహరించాయి. అటు పెహల్గాం మార్కెట్, రోడ్లు, బైసరన్ వాలే దగ్గర భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. అటు దేశంలోని పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేసినట్లు ఉన్నత అధికారులు తెలిపారు. ఇక సెలవులపై వెళ్లిన జవాన్లు వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జమ్మూ కశ్మీర్లోని పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. శ్రీనగర్లోని ఎయిర్పోర్టులో సైన్యం భద్రతను కట్టుదిట్టం చేసింది. భారత్ పాక్ సరిహద్దులో టెన్షన్ వాతావరణం నెలకొంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలకు దిగింది. ఎల్ఓసీ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి కాల్పులకు తెగబడింది. శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటుంది. పాక్ సైన్యం కాల్పులకు ధీటుగా బదులిచ్చింది. అర్ధరాత్రి నుంచి ఈ కాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి దాడులకు దిగినా తగిన బుద్ధి చెప్పేందుకు ఇప్పటికే నియంత్రణ రేఖ వెంబడి భారత బలగాలు రెడీగా ఉన్నట్లు ఆర్మీ చెబుతోంది. జమ్మూ కశ్మీర్లోని బందిపోరాలో టెర్రరిస్టుల కోసం భద్రతా బలగాల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. నిన్నటి నుంచి ఉగ్రవాదుల కోసం వెతుకుతున్నారు భద్రతా బలగాలు. కుల్నార్, బజిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం రావడంతో కట్టుదిట్టంగా తనిఖీలు చేస్తున్నారు. జవాన్లను చూసిన ముష్కరులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులకు దిగారు. ఈ కాల్పులో 2 జవాన్లకు గాయాలయ్యాయి. ఇక ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. జమ్మూ కశ్మీర్లో 2 ఉగ్రవాదుల ఇండ్లను పేల్చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. టెర్రరిస్టులు అదిల్ షేక్, ఆసిఫ్ షేక్ రజీద్ల ఇండ్లను ఎల్ఈడి బాంబులతో బ్లాస్ట్ చేసింది. మరోవైపు ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. పెహల్గాం ఉగ్రవాద దాడిలో పాల్గొన్నారనే ఆరోపణలతో 2 స్థానిక ఉగ్రవాదులు ఆదిల్ ధోకర్, ఆసిఫ్ షేక్ ఇండ్లను కూల్చేసింది జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్. వీరిద్దరూ పెహల్గాంలో 26 మంది ప్రాణాలను బలిగొన్న ఘటనలో కీలక నిందితులు. ఇప్పటికే శ్రీనగర్లో 15 సీనియర్ ఆర్మీ కమాండర్లతో పాటు ఇతర భద్రతా సంస్థల అధికారులతో సమీక్ష నిర్వహించారు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. లోయలో కొనసాగుతున్న భద్రతా పరిస్థితిని సమీక్షించారు. పాక్ సైన్యం అక్కడ నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణను ఉల్లంఘించడానికి చేస్తున్న ప్రయత్నాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలోని తన నివాసంలో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో కీలక సమావేశం నిర్వహించనున్నారు. సింధు జలాల సస్పెన్షన్, సరిహద్దుల దగ్గర కాల్పుల విరమణ, పెహల్గాం దాడి, పాక్ దౌత్యవేత్తలకు సమన్లు వంటి భారత ప్రభుత్వ చర్యలతో మీటింగ్ జరుగుతోంది. ఇప్పటికే సింధు జల ఒప్పందం నిలిపివేస్తున్నట్లు పాకిస్తాన్కు లిఖితపూర్వకంగా తెలియజేసినట్లు జలశక్తి కార్యదర్శి దేశశ్రీ ముఖర్జీ పాకిస్తాన్ జలవనరుల మంత్రిత్వ శాఖ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్జదాకు లేఖ ద్వారా తెలియజేశారు. పాకిస్తాన్ జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శ్రీనగర్లో పర్యటిస్తున్నాడు. ఉగ్రదాడిలో గాయపడిన బాధితులను కలవనున్నారు. బాధితులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకోనున్నారు. ఇక మరోవైపు భారత్లోని పాకిస్తాన్ పౌరులు 48 గంటల్లో తమ దేశం విడిచి వెళ్లాలన్న కేంద్రం ఆదేశాలతో వాఘా బార్డర్కు క్యూ కట్టారు పాక్ సిటిజన్స్. వాఘా బార్డర్ నుంచి తమ దేశానికి తిరిగి వెళ్లిపోనున్నారు పాకిస్తానీయులు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ ఢిల్లీ నుంచి లైవ్లో అందిస్తారు. మదార్, జమ్మూలో సెక్యూరిటీ ఆపరేషన్ ఆక్రమణ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికి ఇంకా హై అలర్ట్నెస్లోనే కొనసాగుతూ ఉన్నాయి. ఒకవైపు కార్డన్ సర్చ్లు, మరొక వైపు సెక్యూరిటీకి సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్స్, మరోవైపు సీజ్ ఫైర్ వైలేషన్కి సంబంధించి పాకిస్తాన్ సీజ్ ఫైర్ వైలేషన్ పాల్పడుతుండటంతో వాటికి ధీటైనటువంటి జవాబులు, ఇంకా మిగతా ఏరియాస్లో ఉగ్రవాదులకు అలాగే భారత్ ఆర్మీకి సంబంధించిన వారి సైన్యం మధ్య ఎన్కౌంటర్స్, ఇవన్నీ కూడా మొత్తం హాట్గా నడుస్తూ ఉన్నాయి. వీటితో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఆపరేషన్ ఆక్రమణ పేరుతోటి ఎట్లాంటి పరిస్థితులు ఏదైనా ఫేస్ చేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను ఇటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫేస్ చేస్తూ ఉంది. వాటికి సంబంధించినటువంటి ట్రయల్స్ అన్నీ కూడా చేస్తూ ఉంది. హర్యానాలో ఉన్నటువంటి క్యాంపులో, అంబాలా క్యాంపులో కావచ్చు, అలాగే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి క్యాంపులో కావచ్చు, వాటికి సంబంధించినటువంటి సన్నాహకాలన్నీ కూడా చేసుకుంటున్నారు. త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఫోర్సెస్ అన్నీ కూడా యుద్ధం సంబంధించినటువంటి ప్రిపరేషన్లోనే ఉన్నట్టుగా అంత సీరియస్గా వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ఫోకస్డ్గా ఉన్నాయి. ఇప్పటికే బీఎస్ఎఫ్ వారికి సంబంధించినటువంటి సైన్యానికి సంబంధించినటువంటి సెలవులను కూడా రద్దు చేశారు. ఎవరు కూడా సెలవుల్లో వెళ్ళొద్దు అంటూ కూడా ఆదేశాలు అనేది కూడా జారీ చేశారు. ఇక మరోవైపు ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది కూడా శ్రీనగర్లో పర్యటిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కమాండర్స్తో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారు. పెహల్గాం దాడి తర్వాత చేపట్టినటువంటి
కార్డన్ సర్చ్లు కావచ్చు, కూంబింగ్ ఆపరేషన్కి సంబంధించినటువంటి వివరాలు, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి స్థావరాల ధ్వంసం వంటి అంశాలతో పాటు ఇప్పటివరకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం వీటన్నింటిపైన కూడా రివ్యూ మీటింగ్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి అంటే డిప్లాయ్మెంట్కి సంబంధించి ఫోర్సెస్కు సంబంధించినటువంటి డిప్లాయ్మెంట్స్ కావచ్చు, అలాగే సీజ్ ఫైర్ వైలేషన్ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటికి ధీటుగా ఇస్తున్నటువంటి సమాధానం వీటన్నింటిపైన కూడా రివ్యూ మీటింగ్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఈరోజు సాయంత్రం కూడా ఒక కీలక సమావేశం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలో జరగబోతా ఉంది. సిఆర్ పాటిల్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి హాజరు కాబోతున్నారు. ఇప్పటికే సింధు జలాలు, ఇండస్ వాటర్కు సంబంధించినటువంటి ఒప్పందాలను భారత్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో తదుపరి తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి ఈ సమావేశంలో కీలకంగా ఒక నిర్ణయాలు అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సింధు జలాలకు సంబంధించి భారత ప్రభుత్వం గతంలో చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ని విత్డ్రా చేసుకున్నట్టుగా ప్రకటించడము, సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు తెలుపుతుండడము, అలాగే ఒప్పందం ఎప్పుడో ముగిసినప్పటికీ వాటికి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ విషయంలో చర్చలకు రావాల్సిందిగా పలుమార్లు పిలిచినప్పటికీ పాక్ నుంచి ఎవరూ రాకపోవడంతో ఆ ఒప్పందాలను రద్దు చేస్తున్నట్లుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. అయితే దానికి ప్రతిస్పందనగా ఇది భారత్కు సంబంధించినటువంటి అంశంగా దీన్ని చూడాల్సి ఉంటుంది, యుద్ధానికి సంబంధించినటువంటి అంశంగా దీన్ని చూడాల్సి ఉంటుందంటూ కూడా పాక్ నుంచి సమాధానం వచ్చింది. సో వీటన్నింటికి సంబంధించినటువంటి అంశాలపైన సింధు వాటర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ విషయంలో కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఒకవేళ ఎన్ని రోజుల వరకు నీటిని విడుదల చేయకుండా వాటిని ఆపేటువంటి వెసులుబాటు ఉంటుంది, వాటిని ఎటు అయినా డైవర్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా, ఇట్లాంటి అన్ని అంశాలపైన కూడా రివ్యూ అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు ప్రస్తుతం శ్రీనగర్లో రాహుల్ గాంధీ పర్యటిస్తూ ఉన్నారు. బాధిత కుటుంబాలను, ముఖ్యంగా అనంతనాగ్లో ఉన్నటువంటి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి బాధితులను పరామర్శించబోతున్నారు. ఆయనకు సంబంధించినటువంటి ఇప్పటికే శ్రీనగర్ చేరుకున్నారు. మరి కాసేపట్లోనే బాధితులతోటి రాహుల్ గాంధీ భేటీ వారితో కలిసి దాడిలో ఎవరైతే గాయాలు పాలయ్యారన్నారో వారితోటి మాట్లాడడంతో పాటు దాడి ఎలా జరిగింది ఏంటనే దానిపైన కూడా వారిని వివరాలు అడిగి తెలుసుకోబోతున్నారు. ఇక మరొక వైపు పాకిస్తాన్కి సంబంధించినటువంటి దేశంలో వీసాలకు సంబంధించి ప్రత్యేక వీసాలతోటి దేశంలో ఉంటున్నటువంటి వారు కావచ్చు, లేకపోతే అంబసీల్లో ఉంటున్నటువంటి వారికి ఇప్పటికే 48 గంటల వరకు సమయం అనేది ఇచ్చారు. కాబట్టి అంబసీకి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళందరూ కూడా వెళ్లేందుకు ఇప్పటికే అటారీ బార్డర్కు చేరుకుంటున్నారు. ఈ రోజుతోటి ఆ గడువు అనేది కూడా ముగియబోతుంది. ఇక నార్మల్గా పాకిస్తాన్కి సంబంధించినటువంటి సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెల 27 వరకు సమయం ఉంది. ఇక హెల్త్ ఇష్యూస్కు సంబంధించి మెడికల్ వీసాల మీద వచ్చినటువంటి వారు 29 వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ లోపు వాళ్ళందరూ కూడా దేశం విడిచి వెళ్ళాలనేటువంటి ఆంక్షలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈలోపే దేశంలో ఉన్నటువంటి పాకిస్తానీ పౌరులు వాళ్ళందరూ కూడా వారి దేశానికి వెళ్లేందుకు అవసరమైనటువంటి ఏర్పాటు చేసుకుంటున్నారు. చాలా వరకు అటారీ బార్డర్ కూడా చేరుకుంటున్నారు. వారు అక్కడి నుంచి వారి దేశానికి వెళ్ళేటువంటి ప్రయత్నాల్లో ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇక మిగతా దేశానికి సంబంధించి ముఖ్యంగా సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి చాలా వరకు ఆపరేషన్ ఆక్రమణకు సంబంధించినటువంటి అంశాలపైన ఫోకస్ ఉంది. ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా అంటే గతంలో భారత్ తీసుకున్నటువంటి చర్యలు, సర్జికల్ స్ట్రైక్స్ లాంటి చర్యలు అయితే తీసుకున్నారు. వాటిని ఇప్పుడు కొనసాగింపుగా ఇప్పుడు కూడా సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల స్థావరాలపైన దాడులు చేస్తారా, లేకపోతే యుద్ధం లాంటి పరిస్థితి వస్తే దాన్ని ఎట్లా ఫేస్ చేయాలనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధత అవసరమైనటువంటి అన్ని రివ్యూ మీటింగ్స్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికైతే బార్డర్ వెంబడి మొత్తంగా హై అలర్ట్ లాంటి సిచ్యువేషన్ ఉంది. జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెట్టుకుంటే అరేబియన్ సీ వరకు అంటే సీ మార్గంలో కూడా దాడులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా హై అలర్ట్నెస్ అయితే ప్రస్తుతానికైతే కొనసాగుతూ ఉంది జ్యోతి.